దేశంలో కుల గణన అన్న అంశం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమి ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయబడిన విషయం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుల గణనను అడ్డుకుంటోందని, కులాల వారీగా రిజర్వేషన్లను లేదా సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతోందని, అన్ని కులాలు అభివృద్ధి చెందడానికి వీలు కలిగించే రీతిలో ఆ పార్టీ వ్యవహరించడం లేదని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ దాన్నే మార్చివేయాలని ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో ఇండియా కూటమి దాన్ని ఎన్నికల ప్రచారాంశంగా మార్చింది. అటు పిమ్మట కూడా గత బడ్జెట్ సమావేశాల్లో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే కులగణన భూమిగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు గుప్పించారు. ఇలా ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్న వేళ రాహుల్ గాంధీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కులగణన చేయిస్తామని చెప్పడం లేదు. గతంలో నితీష్ కుమార్తో జతగట్టిన వేళ బీహార్లో జరిగిన కులగణన ఎందుకు అమలు కావడం లేదు అన్నది రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు. కర్ణాటకలో చేసిన కులగణన ఎందుకు పక్కన పడేసింది అక్కడి సిద్ధరామయ్య ప్రభుత్వం అన్న విషయంపై కూడా రాహుల్ గాంధీ స్పందించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ కులగణన చేసి తదనుగుణంగా బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వ హామీని ఎందుకు అమలు చేయడం లేదన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించట్లేదు. ఇవన్నీ పక్కన పెట్టి రాహుల్ గాంధీ పదే పదే కేంద్ర ప్రభుత్వంపై కులగణన విషయంలో ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. ఈ కులగణనను భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కారణంగా అడ్డుకుంటోందన్న విమర్శలు ఇండియా కూటమి నాయకులు పదే పదే అన్ని మాధ్యమాలలో చేస్తూ వస్తున్నారు, కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలక్కాడ్లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమన్వయ సమితి సమావేశంలో ఈ కులగణన అంశాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పష్టంగా తేల్చివేసింది. కులగణన చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే ఈ కులగణన ఆయా కులాల స్థితిగతులను తెలుసుకొని వాటి యొక్క అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని, అంతే తప్ప రాజకీయాల కోసం కాదనే అభిప్రాయం తమలో ఉందని పాలక్కాడ్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. దీంతో కులగణన విషయంలో ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. అలానే ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ల విషయంలో కూడా చాలా స్పష్టంగా తన వైఖరిని తేటతెల్లం చేసింది. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆయా కులాలు పూర్తి స్థాయిలో ముందుకు వచ్చిన తర్వాతనే వీటి గురించి తాము మాట్లాడతామని, అప్పటి వరకు ఈ రిజర్వేషన్లు సాగాల్సిందేనన్న విషయాన్ని కూడా ఆర్ఎస్ఎస్ కుండబద్దలు కొట్టింది. దీంతో ఇప్పుడు కులగణన అన్న అంశాన్ని ఎలా చేపడతారు, ఎప్పుడు చేపడతారు అన్నది కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేయాల్సి ఉంది. ఎలాగూ 2026లో లేదా 2025వ సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు జనాభా లెక్కలతో పాటు కులం అనే ఒక కాలంను యాడ్ చేసి కులగణన ప్రక్రియను పూర్తి చేయాలన్నది అందరి డిమాండు. ఇప్పుడు ఈ డిమాండ్ను నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. పదే పదే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై విస్పష్టంగా ప్రకటన చేయాలి. ఎందుకంటే ఈ జనాభా లెక్కల సేకరణ కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.
తద్వారా 2026లో మహిళలకు తాను అందించిన రిజర్వేషన్లు అందకుండా చేయాలనే భావనతో కేంద్రం ఉందని కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇలా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అది జనాభా లెక్కల సేకరణ కానీ, కుల గణన కానీ, లేదా 2026 నుండి పార్లమెంటుకు, శాసనసభలకు మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన విషయాలపై పదే పదే ఇండియా కూటమి నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ వాటిని మూయిస్తూ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వైఖరి ఇకనైనా ప్రకటించాలి. ఎందుకంటే ఎలానైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన వైఖరి ఈ విషయాలపై చాలా స్పష్టంగా ప్రకటించిందో, ఇక మిగిలింది కేంద్రం మాత్రమే. కేంద్రం కూడా ఇక జాప్యం చేయకుండా దీని మీద తేల్చివేస్తే భవిష్యత్తులో ఈ ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా ఆ తర్వాత జరగాల్సిన కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించవచ్చు. కులాల అంకెలు, సంఖ్యలు తేలిన తర్వాత వాటితో రాజకీయాలు ఎలా ఉంటాయో చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ కులగణన అంశాన్ని వెంటనే తేల్చాలి. జనాభా లెక్కల షెడ్యూల్ను ప్రకటించాలి. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సందర్భంగా తీసుకుని వచ్చిన మహిళా రిజర్వేషన్లను 2026 నుండి అమలు చేసేలా చూడాలి. ఇప్పటికే ఈ విషయాలపై ఆర్ఎస్ఎస్ స్పష్టమైన వైఖరి ప్రకటించిన వేళ కేంద్రం జాప్యం చేయడం ఏమాత్రం సబబు కాదు.